చదవబడిన పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధుడైన మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మీరు వారికి భయపడకుడి. 28వ వచనం చదువుదాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని భయపడకుడి. 30వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపును బట్టి ఆత్మీయముగా దేవుని మాటలు విందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వసంపన్నుడా, సర్వాధికారి మా యెహోవా తండ్రి, నీ పరమ పరిశుద్ధ పవిత్ర నామానికి స్తోత్రాలు. నీ పరిశుద్ధ మందిరములో నీ పరిశుద్ధ వాక్యాన్ని వినుచుండగా నీ పరిశుద్ధ ఆత్మ సహాయముతో నీ నడిపింపు, నిలబడేది నేనైనా నిలబెట్టేవాడవు నీవని, మాట్లాడేది నేనైనా మాట్లాడించువాడవు నీవని, నీ ప్రియమైన సంఘముతో నీ ఆత్మీయ ఆహారముతో బలపరుచుమని క్రీస్తు యేసు ఉన్నత నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడు, విమోచకుడు, గొప్ప గొర్రెల ప్రధాన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నత నామానికి ప్రప్రథమముగా శతకోటి వందనాలు దేవునికి పదరముగా ఆపాదిస్తూ ఉన్నాను. యేసు ప్రభుల వారి దివ్య నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు 3 లేఖన పాఠాలు చదవగా విన్నాం. ఈ 3 లేఖన పాఠాల నుండి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏమై ఉన్నాయో మనం గమనించే ప్రయత్నం చేసి ఆ తలంపును మనం వినడానికి ప్రభు సహాయంతో ముందుకు సాగుదాం. నేను ఇక్కడ కొన్ని మాటలు కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. 26వ వచనం, 28వ వచనం, అలాగే 30వ వచనంలో కామన్గా ఒక వర్డ్ రిపీట్ అయింది. కామన్గా ఒక మాట రిపీట్ అయింది మనకి. ఏంటి ఆ మాట? వెరీ గుడ్. ఏ మాట? భయపడకుడి. ఈ మాట ఈరోజు హైలైట్ అయిన మాట అదే. ఒకసారి మాట్లాడలేదు, రిపీటెడ్గా ఆ పదజాలం మనకు వినిపిస్తూ ఉన్నది. ఏంటన్నమాట? ఎస్, ఇదే మన అంశం. భయపడకుడి అనే పదం. ఈరోజు ప్రభు మన ఆత్మదేవుడు మన ఆత్మలకు అందించే ఆత్మీయ ఆహారం ఏంటి? భయపడకుడి అనే మాట. భయపడకుడి అనే మాట. ఈ భయపడకుడి అనే మాట చాలా ఆసక్తిగా ఆ పదభావాలు మాట్లాడుతూ ఉన్నాడు. 30లో ఏమన్నాడు చూడండి, 30వ వచనంలో ఎంత డీటెయిల్గా మాట్లాడుతున్నాడు ప్రభువు.
భయపడకూడని ఊరికినే చెప్పేయడంలా. ఆయన ఎలాంటి ఉద్దేశాన్ని ఆయన ప్రకటిస్తున్నాడంటే, ఏమనుకుంటున్నావు నీవు? నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. నాకు తెలుసు. ఒక మాట తెలుసా? మన తల వెంట్రుకలు మనకే తెలియదు, కానీ దేవునికి నీకెన్ని నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో నాకు తెలుసు. ఎందుకయ్యా? నీ గురించి నాకు డీటెయిల్గా తెలుసు. సో డోంట్ ఫియర్. మనం ఏం పడక్కర్లేదట, భయపడని అవసరం లేదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. భయపడని అవసరం లేదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క పండితులు, దేవశాస్త్ర పండితులు వెళ్ళబుచ్చిన విషయం మనందరికీ తెలిసిన ఒక విషయం ఉంది. ఏంటి ఆ విషయం అంటే, భయపడకుడి 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 అనే పదం బైబిల్లో, అమ్మా వెరీ గుడ్, మీకు చాలా విషయాలు తెలుసు. 365 సార్లు ఆ లెక్క. దాన్ని ఎలాగ వర్ణిస్తాం మనం చాలాసార్లు? ఎవ్రీడే, ప్రతిరోజు నీతో నాతో ఈ వాగ్దానం ఉన్నది. ఏంటి ఆ వాగ్దానం? మనతో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవ్రీడే సరిపడే మాట, మనకు అవసరమైన మాట, మనకు వాగ్దానము చేస్తున్న మాట. భయపడొద్దు అమ్మా నాయనా. మీరు భయపడే పరిస్థితులు మీకేమైనా ఉంటే, నా ప్రభువు నీతో ప్రతిరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? భయపడొద్దు అనే మాట. ఆ మాటకు వస్తే మనకు ప్రాముఖ్యంగా 2 పండగలు, క్రిస్మస్ పండగ, ఈస్టర్ పండగ. క్రిస్మస్ పండగలో సంతోషం కలిగించిన ఆ సందర్భంలో వచ్చినటువంటి వాగ్దానం, ఈస్టర్ పండగ పునరుద్ధారుడైనటువంటి యేసు ప్రభుల వారు, ఆ రెండిట్ల దగ్గర ఈ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఏంటి ఆ వైబ్రేషన్స్? గొల్లలోకి వెళ్ళి దూత ఏం చెప్పింది? భయపడొద్దు. సమాధుల దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఈస్టర్ పండుగ రోజున ఏం చెప్పింది? భయపడకుడి. సో మన ఫెస్టివల్స్లో కూడా ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట భయపడొద్దు అనే మాట. ఈరోజు ఆలయానికి వచ్చావు కదా, నిన్ను ఎలాంటి భయాలు ఆవరించిన జీవితం నీ జీవితం. నా ప్రభువుకి నీ భయాలేంటో ఆయన అన్నమాట, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్పినట్లు? అక్కడ ఏం చెప్పినట్లు ఇండైరెక్ట్గా? నీ గురించి అంతా ఆయనకి తెలుసు, నీ ఇంటి గురించి అంతా ఆయనకి తెలుసు, నీ సంఘం గురించి అంతా ఆయనకి బాగా తెలుసు. మన గురించి ఆయనకి, నీ తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయంటే ఇండైరెక్ట్గా అందులో నీ గురించి ఆయనకి లోతైన మర్మాలన్నీ తెలుసు. నీ గురించి సమస్తము ఆయనకు తెలుసు. సమస్తము తెలిసినటువంటి దేవుడు ఈరోజు మనతో ఏమంటున్నాడంటే, నీ భయాలు ఏ భయాలో, నీ గలిబిలులు ఏ విధమైనటువంటి పరిస్థితిలో, ఆ పరిస్థితిలోనికి నా దేవుడు ఈరోజు నీకు మాట్లాడుతున్న మాటలు. ఈరోజు ఒక 3 ప్రాముఖ్యమైన ఉప అంశాలు, భయపడకుడి అనే మాటకు ఈ వర్తమానములో ఇంకా లోతైన భావాలు నీవు నేను అర్థం చేసుకొనడానికి ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మీకు తెలియపరిచేటటువంటి ఈరోజు ధ్యాన విషయాలు. అందులో మొదటి మాట ఏంటంటే అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాడు కాబట్టి భయపడొద్దు. రెండో మాట, అలసిన వారికి ఆరోగ్యము చేత తృప్తిపరుస్తాడు, భయపడొద్దు. మూడో మాట, అలసిన వారి ఆత్మలను తృప్తిపరుస్తాడు, భయపడొద్దు. 1 ఆశ, 2 ఆరోగ్యం, 3 ఆత్మలు. 1 ఆశను, 2 ఆరోగ్యాన్ని, 3 ఆత్మలను. ఈ 3 పదాలకు కామన్గా ముందు పదం అలసిన. అలసిన 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 ఆశను, అలసిన
ఆరోగ్యాలను, అలసిన ఆత్మలను కామన్గా తృప్తిపరుస్తాడు మన ప్రభు. కాబట్టి భయపడని అవసరం లేదు, భయపడని అవసరం లేదు. ఇప్పుడు మొదటి మాట చూద్దాం. ఇప్పుడు మొదటి మాట ఏం చెప్పాను? ఈ మాట బైబిల్లో ఉన్న మాట, నేను పెట్టిన మాట ఏం కాదు. ఇక్కడ ఇర్మియా గ్రంథం 31:24 మీరు గమనిస్తే, మత్తయి ఈ ఇర్మియా 31:24 మాట అలసియున్న వారి ఆశను ఏమంటున్నాడమ్మా? అలసియున్న వారి ఆశను తృప్తిపరచును. అవును, అలసియున్న వారి ఆశను తృప్తిపరచును అనే మాట. కాబట్టి అలసియున్న వారి ఆ యొక్క ఆశను ఆయన భగ్నం చేయకుండా, ఆయన పట్టనట్టుకుండా ఉండకుండా ఆయన పట్టించుకుని వారి ఆశను ఏం చేస్తానంటున్నాడు? తృప్తి అంటే నెరవేరుస్తాడు. నీవు ఏ విధమైన ఆశతో అలసిన స్థితి నీది? టెక్స్ట్లో ఏముంది ఈరోజు? అక్కడ వాడిన మాట ఏంటంటే, ఉదాహరణకు ఈ ఇర్మియా గ్రంథంలో అక్కడ ఎలాంటి వారుగా ఆ ప్రజ ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఆ ప్రజ అక్కడ అలసిన వారుగా ఉన్నారని బైబిల్ తెలియపరుస్తుంది. ఇక్కడ ఎలాంటి పరిస్థితి వారు ఉన్నారు అని మీరు గమనిస్తే 23వ వచనములో రెండో మాట ఎలాగమ్మా? చెరలో నుండి అనే మాట వాడాడు కదా. అలసిన వారి ఆశ, ఆ అలసిన వారి ఆశ ఏ అలసట, ఎక్కడుంటే అలసట వస్తుంది? ఏదైనా పెయిన్తో, బాధతో, కష్టముతో ఉంటే అలసట వస్తుంది, శ్రమ పడితే అలసట వస్తుంది. ఇప్పుడు ఈ ప్రజ ఎక్కడ ఆ అలసట లేక ఆ విధమైనటువంటి బాధ అంటే ప్రజ ఎక్కడుందట? చెరలో. ఏమండి, చెరలో ఉంటే కంఫర్ట్ ఉంటుందా, డిస్కంఫర్ట్ ఉంటుందా? కదా. చెర అంటే ఏంటండి? జైలు లాంటి జీవితం, బానిస జీవితం. ఈ బానిస అనుభవాలు ఎలాగుంటాయి? చెర అనుభవాలు ఎలాగుంటాయి? వెట్టి పనులు. ఉదాహరణకు మీరు నిర్గమాకాండానికి వెళితే ఈ చెర అనుభవాలు ఏంటో మీకు కనబడతాయి. చెరలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలియపరచబడతాయి. నిర్గమాకాండము 1వ అధ్యాయంలో ఏమని రాశాడు? అక్కడ ఆ ప్రారంభ వచనం ఏముంది? ఐగుప్తులోనికి అనే మాట వాడతాడు కదా. 11వ వచనానికి వెళితే కాబట్టి వారి మీద ఈ ఐగుప్తులో ఎవరున్నారు? ఇజ్రాయేల్. ఐగుప్తు అనేది ఏంటి? ఎలాగ వారు అక్కడికి వెళ్ళారు? చెరపట్టబడిన వారుగా వెళ్ళారు, బానిసులుగా వెళ్ళారు. 11వ వచనానికి వచ్చేసరికి వారి అనుభవాలు ఏంటో చెరలో ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఏముంది? కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు చూడండి, వారికి ఎలాంటి పరిస్థితులు అంటే వెట్టి పనులు, శ్రమ పెట్టుటకు వెట్టి పనులతో వారు ఉన్నారు. 12వ వచనంలో అక్కడ శ్రమ పెట్టబడిన పరిస్థితి వారికి ఉంది. 13వ వచనంలోకి వస్తే ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుని, ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను ఎలాంటి పరిస్థితుల్లోనికి నెట్టారంటే కఠినమైన సేవ, కఠినమైన పనులు. ఆ పనుల యొక్క డీటెయిల్స్లోకి వెళదాం. 14వ వచనంలో వారు ఇశ్రాయేలీల చేత చేయించుకునిన ప్రతి పని కూడా ఎలాగుందట? కఠినముగా ఉండెను. ఆ పనుల వివరం చెప్తున్నాడు. వారు చీకట మట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను ఎలాగున్నారంటే కఠినమైన సేవ వారు చేయించుకోబడిన వారుగా ఉన్నారు. ఇప్పుడు వారి ప్రాణాలు ఎలాగున్నాయి అంటే ఏంటి? అలసట. మన అంశం ఏంటి? ఉపంశం అలసిన వారి ఆశ. అలసిన వారి ఆశ ఏమై ఉంటుంది? ఈ కఠినమైన పనుల నుండి మాకేం కావాలా? విడుదల కావాలా?
ఈ కఠినమైన పనుల నుండి మాకు ఒక తృప్తికరమైన ఆశ వైపు మమ్మలను నడిపించే పరిస్థితి మాకు కావాలా. చెరలో నుండి మొత్తం మీద మాకేం కావాలా? విడుదల కావాలా. ఇప్పుడు చెరలో ఎలాంటి బానిస అనుభవాలు వారు కలిగి ఉన్నారో, ఆ చెర లాంటి బానిస జీవితం మన జీవితం ఏదైనా ఉంటే, ఆ వెట్టి పనుల లాంటి ఆ తీవ్రమైన కఠినమైనటువంటి ఆ తీవ్రమైన పెయిన్ నేను అనుభవిస్తున్న మనస్సు నీదైతే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇజ్రాయేలు ఎలాంటి కఠినమైన పనులలో వారు దీన స్థితిలో ఉన్నారో, అవమానపరచబడిన పరిస్థితిలో ఉన్నారో, వారికి ఉన్నటువంటి ఆ బాధ వర్ణనాతీతం. అలాంటి పరిస్థితిలో వారి మూల్గు నా ప్రభువు విన్నటువంటి విధానములో మోషేను ఎలాగ దేవుడు బయలుదేరగొట్టాడంటే, నేను విన్నానయ్యా, నేను చూశానయ్యా, ఆ కఠినమైన పనులలో ఉన్న ఇశ్రాయేలీలను విడిపించడానికి నిన్ను నేను బయలుదేరగొడుతున్నానని మోషేను లేవనెత్తి కఠినమైన పనులలో ఉన్న అలసిన జీవితాలను మోషే నాయకత్వం ఎందుకు వచ్చింది? వారిని విడిపించడానికి. ఈరోజు ఈ ఆదివారపు ఆరాధనలో భయపడొద్దు. ఏ అలసటతో నీవు ఉన్నావో భయపడొద్దు. ఏ కఠినమైన స్థితి నీవు అనుభవిస్తున్నావో భయపడొద్దు. నీ అలసట ఎలాంటి విడుదల నీకు కావాలో నా ప్రభువుకు తప్పకుండా తెలుసు. నీ తల వెంట్రుకలన్నీ ఆయనకి తెలుసు. నీకు తెలుసు. నీ మనసు అలసిన స్థిత, నీ మనసు అలసిన స్థిత, సోలిపోయిన స్థిత, సోలిపోయిన నీ స్థితిని తప్పకుండా నిన్ను విడుదల చేయగలడు. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టి ముట్టినను, ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టి ముట్టినను, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా, సోలిపోవలదు మనాస సోలిపోవలదు, సోలిపోవలదు మనాస సోలిపోవలదు, నిన్ను గని పిల్లచిన దేవుడు విడచిపోతాడా, నిన్ను గని పిల్లచిన దేవుడు విడచిపోతాడా, సోలిపోవలదు మనాస సోలిపోవలదు, సోలిపోవలదు మనాస సోలిపోవలదు. ఎన్ని ఇక్కట్టులు నిన్ను చుట్టుముట్టినా, అమ్మా, నీ కుటుంబాన్ని, నీ గృహములో, నీ వ్యక్తిగత జీవితములో ఎన్ని ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టినా ఈరోజు ప్రభువు నీతోటే మాట్లాడుతున్నాడు. ఏం పడొద్దు, భయపడొద్దు. అలసిన స్థితి నీ స్థితి అయితే, అలసిన వారి స్థితి నుంచి ప్రభువు ఆశ, ఏ ఆశతో వారి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో డెఫినెట్లీ వారిని నా దేవుడు తృప్తిపరచగలడు. తృప్తిపరచగలిగిన ఈవులు మేలులు ఎన్ని ఇక్కట్టులున్నా ప్రియుడు నిన్ను చేరదీస్తాడు, ఆనందాన్ని నీ ఇంట్లో నింపుతాడు. కాబట్టి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చెప్పిన మాట భయపడొద్దు, భయపడొద్దు. రెండో మాటకి వెళుతున్నాను నేను. రెండో మాట ఏం చెప్పాను? అలసిన వారి
అనారోగ్యము నుండి వారిని ఆరోగ్యవంతులుగా చేయగలిగిన దేవుడు మన దేవుడు. అలసిన వారి అనారోగ్యం. ఎవరు ఇంకా అలసిన స్థితితో ఉంటారు? ఇందాక మనం చెప్పుకున్న మాట ప్రకారం చెరలో ఉన్న అనుభవాలు, ప్రతికూలములు, ఇక్కట్టులు, ఇబ్బందులు. ఇప్పుడు ఒక ఫిజికల్గా మనకి పత్రిక పాఠంలో ఎవరు కనబడ్డారు? ఒక వ్యక్తి, ఒక అలసిన ప్రాణం, ఒక ప్రాణం ఉంది. ఏవండి? అవిటివాడు. ఏవండి? అవిటివాడు అనగా కుంటివాడు కదా, కుంటివాడు. అతని గురించి బైబిల్లో మనకు వాడినటువంటి విషయం. ఈ బైబిల్లో పత్రిక పాఠము ప్రకారం ఎలాంటి పరిస్థితి ఇతగాడిదంటే, ఇక్కడ మాట్లాడిన మాటల ప్రకారం ఈ 14వ అధ్యాయం 7వ వచనములో ఆయన అడ్రస్ చేస్తున్న విషయం, లుస్త్రా అనే పట్టణంలో ఎవడంట ఆయన? బలహీన పాదములు గల, బలహీన పాదములు గల ఒక మనుషుడున్నాడు. అతడు గురించి చెప్తున్నాడు. ఇంకా అతడు బై బర్త్, అతడు జన్మతః పుడతానే అతడు ఎలాంటి వాడుగా పుట్టాడట? పుట్టినది మొదలుకుని అతడు అవిటివాడు, కుంటివాడై ఉన్నాడు. సో అతడు నడవలేనివాడు, కాళ్ళు లేనివాడు, కుంటివాడు. ఇక్కడ ఈ అవిటివాడు నడవలేని స్థితి, ఇతరుల మీద ఆధారపడిన స్థితి. నడవలేని అవిటివాని యొక్క స్థితి, ఎవరైనా సహాయము చేస్తే గాని కదలలేడు, మెదలలేడు. ఎవరైనా జాలిపడి, దయపడి, కుటుంబీకులు ఎవరైనా, తెలిసిన వారు ఎవరైనా హెల్ప్ చేస్తేనే కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళలేడు, అక్కడి నుంచి ఇక్కడికి రాలేడు. ఏమండి? అలాంటి పరిస్థితుల్లో తన మైండ్ సెట్ ఎలాగుంటుంది? చాలా కుషించిన స్థితి ఉంటుంది. నాకు ఎవరైనా నా మీద జాలి పడితే, నాకు సహాయం చేస్తే బాగుంటుందని అనుకుంటాడు. కొన్నిసార్లు ఎవరు పట్టించుకోకపోవచ్చు, తన అవసరాలు తీర్చబడలేని పరిస్థితిలో ఉండొచ్చు. ఏమండి? మన శరీరంలో ఏదైనా ఒక అవయవం, ఏదైనా ఒక ఆర్గన్ సరిగ్గా పనిచేయకపోతే మన బాడీ ధర్మం అది క్రమముగా ముందుకు వెళ్ళదు. కాబట్టి ఇక్కడ శరీరములో ఎంత బాధ ఉందో, శరీరములో ఎంత లోపముందో, శరీరం తన మానసిక స్థితి, శరీర వైకల్యము ద్వారా తాను చాలా చాలా బలహీనత కలిగిన పరిస్థితిలో తాను అలసిన వాడుగా ఉన్నాడు. ఇందాక చెరలో అలసిన వారుగా ఉన్నారు, ఇప్పుడు ఒక అవిటివాడు అలసిన వాడుగా ఉన్నాడు. ఒక అవిటివాడు అలసిన వాడుగా ఉన్నాడు. బైబిల్లోనండి చాలామంది భక్తులు, చాలామంది వారి వారి జీవితంలో, ఉదాహరణకు ఎంతోమంది అనారోగ్యము కలిగిన వారు, అలసిన వారు ప్రభువు దగ్గరికి వచ్చిన వారుగా ఉన్నారు. ఎగ్జాంపుల్గా గుడ్డివారు, ఏమండి? ఇందాక చెప్పుకున్నట్లు కుంటివారు, అలాగే మాట్లాడలేని వారు, మూగవారు, ఏమండి? వినలేనివారు, చెవిటివారు, చాలా చాలా రుగ్మతలతో బాధపడేవారు, నెంబర్ ఆఫ్ కుష్టి వ్యాధి కలిగిన వారు, నడుము వంగిపోయిన వారు, ఎన్నో రుగ్మతల చేత, జటిలమైన అలసటలతో ఎంతోమంది దేవుని దగ్గరికి అలసిన వారుగా చాలామంది వచ్చారు. ఉదాహరణకు మార్కు సువార్త 5వ అధ్యాయానికి మీరు గమనిస్తున్నప్పుడు, మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25వ వచనంలో మీరు చూస్తే 12 ఏండ్ల నుండి, ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే 12 ఏండ్ల నుండి, ఒకటి కాదు రెండు కాదమ్మా, ఎంతకాలం అలసిపోయింది? 12 సంవత్సరాల నుండి రక్తస్రావము కలిగినటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె అనేక వైద్యుల చేత, ఏం మాట్లాడుతున్నాడో చూడండి, అక్కడ ఎంత మనకి కనెక్ట్ అవుతుందో గమనించండి. అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అంటే తిప్పలు పడిందంటే ఏంటి అర్థం? విసికెత్తి, అలసిపోయి, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో,
ఎవరు స్పెషలిస్ట్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, ఎక్కడ తగ్గుతుందంటే అక్కడికి వెళ్ళింది. ఎవరిని ఆశ్రయించాలో మానవ ప్రయత్నాలుగా ఎన్ని చేయాలో అన్ని చేసినా అక్కడ వాడిన పదజాలం తెప్పలపడి, కానీ తన అలసటకు మాత్రం ఉపశమనం లేదు. తన అనారోగ్యం ఆరోగ్యంగా మారలేదు. ఇక్కడ 26వ వచనంలో అంటాడు కదా, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని, ఎంత ఫైనాన్షియల్గా తను ఎదుర్కోవాలో అంత పెట్టుబడి, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టింది. అయినా ఎంత మాత్రమును ప్రయోజనం లేక డెవలప్మెంట్స్ లేవండి. తన ఆరోగ్యంలో సంకటపడెను. బెటర్మెంట్ లేదు, మెరుగైన స్థితి లేదు. ఏమాత్రము తనకు ఉపయుక్తకరముగా తన పరిస్థితి మెరుగుగా కనబడలేదు. ప్రయోజనం అటుంచండి, అక్కడ ఏమన్నాడు, మరింత ప్రాబ్లం ఎక్కువైపోయింది. అలసట మరింత అలసటగా ఆయాసం తనకెదురయ్యింది. ఏవండి, అలాంటి దీర్ఘకాలపు రోగములతో బాధతో అలసట పొందిన వారి అనారోగ్యాలను నా యేసయ్య ఆయన కనీసం ఎలాంటి అద్భుతమయ్యా అక్కడంటే, యేసు ప్రభుల వారి వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె హీల్ అయింది. ఆమె హెల్త్ బాగుంది, ఆమె అలసట పోయింది, ఆమె అనారోగ్యం పోయింది. 29వ వచనంలో అంటాడు, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తనకు తన శరీరములోనికి ఆ బాధ, ఏమంటున్నాడు అక్కడ, ఆ పెయిన్, ఆ అలసట, తనకు డిస్కంఫర్టబుల్గా ఉన్నటువంటి ఆ దీర్ఘకాలపు ఆ పెద్ద జబ్బు ఏమన్నాడంటే నివారణ, పరిష్కారం కలిగింది, జవాబు దొరికింది. ఆమె అనారోగ్యం ఆరోగ్యముతో బాగుపడింది. ఎంత అలసటతో ఆమె జీవించిందో ఆ అలసటను యేసయ్య ఏం చేశాడు, ఖచ్చితమైన ఆరోగ్యం ఇచ్చి దేవుడు స్వస్థపరిచాడు. ఇక్కడ బై బర్త్ పుట్టినది మొదలుకుని కుంటివాడు, ఏమండి, పుట్టినది మొదలుకుని అవిటివాడుగా జీవించినటువంటి వాని జీవితంలో కూడా ఆ లుస్త్రా పట్టణంలో ఆ పౌలు బర్నబాల జీవితము ద్వారా ఏ విధమైనటువంటి మేలు ఆ వ్యక్తికి జరగాలో, ఏ విధమైనటువంటి స్వస్థత ఆ వ్యక్తికి జరగాలో, పౌలు బర్నబాల పరిచర్య ద్వారా ఆ 14వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు గమనిస్తూ ఉన్నప్పుడు అక్కడ మనము గమనించవచ్చు. ఆ 2వ భాగంలో నీ పాదములు ఏమన్నాడు అక్కడ, నీ పాదములు మోపి సరిగా నిలువమని. ఎవరిని, ఈ కుంటివాడిని, బై బర్త్ అవిటివాడుగా ఉన్నటువంటి ఆ హ్యాండిక్యాప్టెడ్, ఫిజికల్గా తను నడవలేని ఆ స్థితి కలిగిన ఆ వ్యక్తితో పౌలు బర్నబాల పరిచర్య, ప్రభు యొక్క సేవ, యేసునామమున వారు చేస్తున్న పరిచర్యలో ఆ అవిటివాడిని చెప్తున్న మాట, నీవు సరిగా నిలువమని బిగ్గరగా చెప్పాడు. వెంటనే అతడు గంతులు వేసి నడువసాగాడు. అవిటివాడు ఇందాక ఆ 12 ఏళ్ల రక్తస్రావము కలిగిన ఆ అలసటను యేసయ్య ఎలాగైతే విడిపించాడో, రక్షించాడో, స్వస్థతిచ్చాడో, ఏవండి, పుట్టినది మొదలుకొని ఎప్పుడు నడవలా. వాళ్ళ ఇంట్లో ఎంత అలసట ఉంటుంది అమ్మా నాన్నలకి. కొడుకు పుట్టాడు, కానీ కొడుకు ఎలాంటోడు పుట్టాడు, వాళ్ళ మనసులు ఎంత అలసటగా ఉంటాయి. చిన్ననాటి నుండి పిల్లలందరూ ఆడుకుంటుంటే కదల్లేని మెదల్లేని ఈ చిన్ని మనసు ఎంత గాయపడి ఉంటుంది. నడవలేని తన జీవితం, నడవడానికి యోగ్యము కానటువంటి తన పాదములను చూచి తన మనసులో ఎంత దుఃఖానికి కలిగినటువంటి అస్వస్థతతో ఉన్నటువంటి శరీరం ఒక ఎత్తు అయితే మానసిక పరిస్థితి మరొక ఎత్తు. అలాంటి వాడు లేచి నిలువమని ఆ స్వరం తన చెవులకు వచ్చి, తన స్వరం వచ్చిన విధానములో ప్రభు యొక్క స్వస్థత, యేసునామమున జరిగిన కార్యక్రమం మనకు బైబిల్లో చాలా చోట్ల కనబడుతుంది. అలా కనబడినటువంటి సందర్భాల్లో ప్రభువు నామమును బట్టి జరిగిన ఆ స్వస్థత కార్యం వెంటనే ఆ అవిటివాడు అక్కడ కలిగించినటువంటి పరిస్థితి ఏంటంటే, అతడు గంతులు వేసి
నడవసాగాడు. గంతులు వేసి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాడు. గంతులు వేసి ప్రభువుని గణపరుస్తూ ఉన్నాడు. ఏమండి, మన జీవితాల్లో కూడా ఎన్నో ఎన్నో జటిలమైనటువంటి అలసటలు కలిగించే పరిస్థితులు, చాలా రుగ్మతలు ఉంటాయి. చెప్పుకోవాలి కానీ చాలామంది జీవితంలో చాలా రకాలైనటువంటి యూనివర్సల్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. చాలామంది జీవితంలో ఆ అవిటివాని యొక్క పరిస్థితిని పోలి మన జీవితాల్లో కూడా చాలా పరిస్థితులు ఉంటాయి. కానీ అవిటివాడుగానే వాడి జీవితం అయిపోలా. పౌలు బర్నబాల పరిచర్య ద్వారా ప్రభు నామాన్ని బట్టి వాడు లేచి నిలువమని నడవమని చెప్పగా వాడు లేచి నడిచాడు. ఎలాంటి వాడు వాడు ఎలాంటి వాడు అయి ఉండగా అక్కడ వాడిన మాట బలహీన, ఫస్ట్ వర్డ్ లుస్త్రా అనే పదం వాడిన వెంటనే అతని గురించి ఏమని అడ్రస్ చేయబడింది? బలహీన పాదములు గల ఆ వ్యక్తి బలమైన పాదములతో నిలవగలిగాడు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమై స్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమై స్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటివాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నువ్వు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా. ఆ వందనాలు అందుకోగలిగిన దేవుడు మన జీవితంలో ఎన్ని అలసటలు ఉన్నా అవిటివాడు వాని జీవితంలో బలహీన పాదములు కలిగిన వారిని ప్రభు ఏం చేయగలిగాడు? బలపరిచాడు, స్వస్థతను ఇచ్చి తన అలసిన జీవితంలో అనారోగ్య జీవితాన్ని ఆరోగ్య జీవితముగా తృప్తిపరిచాడు. తప్పకుండా మన వ్యక్తిగత జీవితాల్లో ఎన్ని అనారోగ్యాలు కలిగిన స్థితిగతులైనా డెఫినెట్లీ నిన్ను నన్ను కూడా స్వస్థపరచగలిగిన అద్భుతమైన దేవుడు. ఆయన వందనాలు పొందుకోగలిగిన మన జీవితాల్లో తగినటువంటి యోగ్యుడు. చివరి మాటకు వస్తున్నాను. మూడో మాట ఏం చెప్పాను? అలసిన వారి ఆత్మలను కూడా తృప్తిపరుస్తాడు. మొదటి మాట ఏం చెప్పాను? అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాడు దేవుడు. రెండో మాట, అలసిన వారి అనారోగ్యములను ఆరోగ్యముగా తృప్తిపరుస్తాడు. మూడో మాట, అలసిన వారి ఆత్మలను ఖచ్చితంగా ఆయన తృప్తిపరచగలడు. ఎలా తృప్తిపరచగలుగుతాడంటే, ఎంత తృప్తిపరచగలుగుతాడంటే ఆయన ఏం చెప్పాడంటే, ఈరోజు మనం ఆరంభంలో చదువుకున్న వాక్యం, మీ వెంట్రుకలన్నీ, మీ తల వెంట్రుకలన్నీ నాకు తెలుసయ్యా ఎన్ని లెక్కో అని ఆయన చెప్పి, మీరు భయపడొద్దు, ఎందుకంటే మీరు చిన్ని చిన్ని ప్రాణులు. ఏంటవి? మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. నీ గురించి ఆయన ఏమిస్తున్నాడు సాక్ష్యం అంటే, మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు. ప్రభు దృష్టిలో మనం ఎలాంటి వారం? శ్రేష్టమైన వారం. ఈ సృష్టిలో చాలా చిన్ని ప్రాణి పిచ్చుక, చిన్ని ప్రాణి. ఆ చిన్ని ప్రాణులను దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ చిన్ని ప్రాణుల గురించి బైబిల్లో వాడిన మాట ఏంటంటే, ఈ పక్షుల జాతి అంతా యూనివర్సల్గా ఆరోగ్యంలో ఇదే సందర్భం మాట్లాడతాడు. ఆకాశ పక్షులను చూడండి, ఆ చిన్ని ప్రాణులను ఒకసారి చూడండి. అవేమి పొద్దున్నే లేచి పొలం పనికి వెళ్ళవు, అవేమి విత్తవు, అవేమి కోతలో కొయ్యో. అయినా ఆ పిచ్చుకలను, ఆ ఆకాశ పక్షులను పొత్తులు పెట్టి పడుకొని ఇవ్వడం లేదు ఏమేసయ్య. ఆ పక్షులన్నిటికీ కావలసిన ఆహారం అవేం చేయకపోయినా, విత్తకపోయినా, దున్నకపోయినా, ఓడ్చకపోయినా, కొయ్యకపోయినా వాటినే నా యేసయ్య ఏం చేస్తున్నాడు? వాటినే అలా చేస్తే మరి మీరు కలుగుగాక అంటే కలిగాయి. అవి కలుగుగాక అంటే కలగలేదు నీవు నేను. ఆయన చేతిలో మరల్చబడ్డాం. ఆయన మ్యానుఫ్యాక్చర్ చేశాడు మనల్ని, ఆయన డిజైన్ చేశాడు, ఆయన పోలికిచ్చాడు. ఆయన ఊదిన ఆత్మ నీవయ్యావు, నేనయ్యాను, మనమయ్యాం. ఎంతో ఇష్టపడి కష్టముతో మెప్పుతో పోలికిచ్చి డిజైన్ చేసిన ఈ మానవుడు ఆయన దృష్టిలో ఎన్నో ప్రాణుల కంటే, పిచ్చుకుల కంటే మనము శ్రేష్ఠులం. పిచ్చుకల గురించి కూడా బైబిల్లో 84వ కీర్తనలో, సంకీర్తన 84వ కీర్తనలో వాడతాడు. ఏముంటుందో తెలుసు అక్కడ? 84:5వ వచనములో, నీ వెరీ గుడ్ తల్లి, నీ బలిపీఠము నొద్దనే. ఏమన్నాడు అక్కడ? నీ బలిపీఠము నొద్దనే. వేటికి? ఈరోజు వాడిన బైబిల్ పదంలో ఉన్న పిచ్చుక. నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికింది. ఇదే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కూడా దీన్ని వాడాం. రామాంజులు అనే ఆయన దీన్ని రాసి 84వ కీర్తన అక్కడ వాడిన మాట, పిచ్చుకులకు దొరికే స్థలము ముచ్చట బలిపీఠం ఎదుట. పిచ్చుకులకు ఎక్కడ చోటు ఉందన్నాడు? బలిపీఠము దగ్గరకు వచ్చి కిచ్చు కిచ్చులాడి ఆ స్వరాలు, ఆ వైబ్రేషన్స్ ప్రభువును స్తుతిస్తున్నట్లుంటాయని అక్కడ వాడుతూ ఉంటాడు రామాంజులు గారు. అవే అలాగుండగా నీవు నేను మరి ఇంకెంత అలా ఉండాలా? ప్రభు సన్నిధిలో, ప్రభు కృపలో, ప్రభు యొక్క నడిపింపులో మనము ఎలాంటి వారముగా ఉండాలంటే, ఆత్మతో, ఆయన ఆత్మ గనక నీవు కూడా నేను కూడా ఆయనను ఆరాధించువారు ఆయన సన్నిధిలో ఉండగా
మనము లోకానికి భయపడక. ఏమండి, క్రిస్టియానిటీ అనేది, క్రీస్తు ఆరాధికులు అనేవారు నిజమైన దైవానికి నిజమైన ఆరాధికులముగా మన ఆత్మీయ జీవితం, ఆత్మదేవుని ఆత్మీయముగా మన ఆత్మ ఆరాధన చేయాల. ప్రభువు అక్కడ చెప్పిన మాట, దేహమునే చంపువారికి భయపడకుడు గాని ఆత్మను దేహమును నిత్య నరకాగ్నిలో పడవేయు దేవునికి ఒళ్ళు దగ్గరెట్టుకుని భయపడు. భక్తి చేస్తాం కానీ మనం ఈరోజు అంశం భయపడకుడి. భయపడవలసిన దానికి భయపడకుండా, మరలా ఈ మాట, భయపడకూడని దానికి మనం చాలాసార్లు భయపడిపోతాం. మనకేం లేదంటే దేవుని భయం చాలామందికి ఉండదు. దేవాలయం అన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుడన్నా చాలామంది చాలా విషయాల్లో, ఉదాహరణకు భయం అనే మాటలో మనం చీకట్లో వెళుతూ అటు చీకటి కాకుండా అటు వెలుతురు కాకుండా ఉన్న ఆ కను చీకట్లో వెళుతూ ఉన్నప్పుడు ఆ పక్కన ఏదో తాడు ఉంటుంది, అది కదలదు మెదలదు, కానీ మన వైబ్రేషన్స్ మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే అది అట్లాగా కదిలినట్టు ఉంటుంది. ఒక్కసారిగా గుండె జల్లుమని భయానికి మనం ఫీల్ అవుతాం, అవునా? కానీ అది తీక్షణంగా తర్వాత చూస్తే అది ఏమనుకున్నాం, అది పాము అనుకున్నాం, కానీ అది తాడే. కొన్ని చీకట్లో అటు లైటింగ్ ఇటు చీకటి ఉన్న టైంలో మన నీడను చూసి కూడా మనం భయపడిపోతాం. ఈ లోకములో చాలా వాటికి భయపడని అవసరం లేని పరిస్థితుల్లో మనం భయపడిపోతాం. మన భయం ఎవరికి ఉండాలో వానికి భయం లేకుండా మనం ఉంటున్నాం. ఈ లోకములో దేని గురించి నీ భయం, దేని గురించి నీ యొక్క భయకంపితమైనటువంటి స్థితి? ప్రభువు ఈరోజు 16వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, 3వ వచనములో, 16వ సంకీర్తన 3వ వచనములో ఉన్న మాట ఏంటంటే, ప్రభు అంటున్నాడమ్మా, నేను ఇలాగందును. ఏమనమ్మా? నేను ఇలాగందును. ఏమని? భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు అని అంటాడు. వారు నాకు కేవలం ఇష్టలు. దేవునికి ఇష్టలట, దేవునికి శ్రేష్ఠులట. అవును, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు ఆయన ఈరోజు. చాలా ప్రాణుల కంటే మీరు ఆయనకి ఇష్టం. అవును, ఆయనకు భక్తులు ఎంతో ప్రీతికరం. ఈరోజు నీవు ఎలాంటి వాడువుగా దేవాలయంలో దేవునికి కనబడుతున్నావు? ఆయన ఎంతో ఉన్నతుడు, ఆయన ఎంతో శ్రేష్ఠుడు. ఆయన దేవుని నామము, యేసు నామము దేవాలయము కంటే, దేవదూతల కంటే ఆయన శ్రేష్ఠుడు. ఆ శ్రేష్టమైన దేవునికి మనము కూడా శ్రేష్టమైన వారముగా ఉండాలా, దేవునికి భయపడే వారముగా ఉండాలా, దేవుని దగ్గర అకౌంటబిలిటీగా ఉండాలా, ప్రభువు దగ్గర లెక్కలేనితనంగా కాకుండా, దేవుని వాక్యానికి లెక్కలేనితనంగా కాకుండా, దేవుని యొక్క ఆరాధనకు లెక్కలేనితనంగా కాకుండా మనసు పెట్టి నిజమైన దైవానికి నిజమైన భక్తులుగా, భయభక్తులముగా మనం ఉంటే ఆయనకు మనం ఎవరమవుతాం? శ్రేష్ఠులం. కాబట్టి ఆత్మీయతలో మనం శ్రమపడాలా. ఎందులో శ్రమపడాలా? ఆత్మీయ జీవితంలో శ్రమపడాలా, ప్రార్థనలో శ్రమపడాలా, దేవుని వాక్యం వినడంలో శ్రమపడాలా, దేవుని సేవ చేయడానికి శ్రమపడాలా. నేను 3వ మాట వాడాను, అలసిన వారి ఆత్మలు. ఆత్మ దేని కొరకు అలసట చెందాలా? దేవునితో ప్రయాణం చేయడానికి, దేవునిలో ఎదగడానికి, ఒక అరగంట మోకాళ్ళేసి ప్రార్థన చేయడానికి. వాక్యం చెప్తున్నప్పుడు నీ మైండ్ సెట్ దేవుని వైపు, నా వైపు కాదు, దేవుని వైపు, దేవుని మాటలుగా ఈ మాటలు ఉన్నాయి, నాకు ఇవి ఏ రీతిగా దేవునిలో ఎదిగించడానికి ఉపయోగపడతా, శ్రమపడు దాని కొరకు. నా యేసయ్య ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో శ్రమ పడుతుంటే చెమట కాదు, చెమట రక్తబిందువు అంతగా ఆయన బీపీ హై లెవెల్ అయిపోయింది. చాలా 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 ఆతృతతో వేగిరపడి ఎంత ఆతృముగా ఆయన ప్రార్థన చేశాడో. నీవెప్పుడైనా ప్రార్థనలో చెమట పట్టిందా నీకు? బైబిల్ మోసుకుని దేవాలయానికి వచ్చే ఆత్మీయ అలవాటు, దేవుని వైపు తిరిగే ఆత్మీయ స్వభావం,
మన ఆత్మ అలసిన ఆత్మగా ఉంటే దేవునికి మనం ఎలాంటి వాళ్ళం? శ్రేష్టమైన వారు. తృప్తిపరుస్తాడు. మనల్ని వేటిలో తృప్తిపరచాలో వాటిలో తృప్తిపరుస్తాడు. నేను ముగిస్తున్నాను. త్రిత్వములోని 7వ ఆదివారం భయపడకుడి అనే స్వరం నీకు వినబడుతూ ఉంది. ఎన్నో భయాలు నిన్ను ఆవరించి ఉండవచ్చు. ఎన్నో ప్రతికూల పరిస్థితులు మన చుట్టూ ఉండవచ్చు. అలసిన వారి ఆశ, చెరలో ఉన్న వెట్టి పనులు, బానిస జీవితాలు, ప్రభు అంటున్నాడు, నేను మిమ్మలను విడుదల చేస్తాను. నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతముగా నిన్ను నేను బ్లెస్ చేస్తాను. ఇంకా అద్భుతంగా చెప్తాడు. అక్కడ కాంటెక్స్చువల్గా వాడినటువంటి ఇర్మియా సందర్భంలోకి మీరు వెళితే అక్కడ అంటాడు కదా, చివరిలో ఏమని మాట్లాడుతున్నాడంటే 25వ వచనములో, కావున సేద్యము చెయ్యువారేమి, మందలతో తిరుగువారేమి అనే మాట అక్కడ వాడాడు. ఇశ్రాయేలీల దేశం ఆనాటి సాంప్రదాయబద్ధంగా 2 పనులు వాళ్ళవి. ఒకటి వ్యవసాయం, రెండోది పాడి. మన దేశం వలె ఇజ్రాయేల్ దేశం కూడా చాలా సారవంతమైన నేల. అక్కడ నేల, పంటలు, ఈ ఫామా చాలా ఉన్నతంగా వెలిసేటటువంటి నేపథ్యం. ఆ వ్యవసాయ సంబంధమైనటువంటి సేద్యములో అక్కడ రైతుల గురించి మాట్లాడాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ 25వ వచనంలో సేద్యము చేయువారేమి అనగా వ్యవసాయ సంబంధిత పనులలోకి వెళ్ళేటటువంటి రైతులు, భూస్వాములు, ఆ పొలములో పనిచేసేవారు, మీ యొక్క పని ఏదైతే ఉందో ఆ పనిలోను రెండో పని ఏం చెప్పాడు అక్కడ? మందలతో తిరుగులాడు వారే. మంద అనగా గొర్రెల కాపరతత్వం, మేకలను గొర్రెలను చాలా పశు సంపదను కాచే కాపరులుగా ఉండేది. అయితే భూమిలోకి వెళ్ళి పొలంలోకి వెళ్ళి పని చేయడం, లేకపోతే గొర్రెలను మేకలను కాయడం వాళ్ళ యొక్క జీవనాధారం. అలాంటి జీవనాధారము కలిగినటువంటి శాపథ్యములో, స్థితిగతులలో మీ అలసిన వారి జీవితాల ఆశను నేనేం చేస్తానంటున్నాడు? తృప్తిపరుస్తాను. ఇది ఇశ్రాయేలీలకు మాట్లాడిన మాట. ఈరోజు మన జీవితాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు మనము అలసిన వారి స్థితులలో ఉంటామో, నీ జీవనాధారం. సకినేటి పెళ్ళంటే చాలా ప్రసిద్ధి. గల్ఫ్ కంట్రీకి ఎవరిని అడిగినా, అయ్యా నేను 20 సంవత్సరాలు గల్ఫ్లో పనిచేశాను, 10 ఏండ్లు గల్ఫ్లో పనిచేశాను, ఇప్పుడు నా పిల్లలు అక్కడే ఉన్నారు, లేకపోతే నా యజమాని అక్కడే ఉంది, నా యజమానురాలు అక్కడే ఉంది. ఇట్లా మీ జీవనాధారం ఎక్కడ మీరు పనులు చేస్తున్నారో అక్కడ పనులు చేసే పనులలో మీ అలసటల యొక్క ఆశలను ఎలా మిమ్మలను ఫలింపు చేయాలో, ఎలా మిమ్మలను దీవించాలో, ఎలా మీ కష్టానికి తగిన ఫలాన్ని ఇవ్వాలో అలాంటి ఫలాలు ఇచ్చి నేను మిమ్మలను తృప్తి పరుస్తానని మన కాన్సెప్ట్లోకి అధ్యయనం చేసుకుంటే అట్లా మనకు ప్రభు అర్థమవుతాడు. రెండో మాట, లుస్త్రాలో ఎవరున్నారు? అవిటివాడు. ఈరోజు ఇక్కడ రోగులుగా ఎవరైనా ఉంటే, అనారోగ్యము కలిగి ఎవరైనా ఉంటే, దీర్ఘకాలపు జబ్బులతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా దేవునితో మీరు అడుగుతూ ఉంటే, అలాంటి వైకల్యాల నుండి ప్రభు తన విలువైనటువంటి ఆత్మీయ సందేశముతో పాటు మన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మన అప్పీల్స్ ఏవైతే ఉన్నాయో అవిటి వాడిని బలపరిచిన దేవుడు నీ ఇంట్లో ఉన్న బలహీనతలను కూడా బలపరచగలడు. బలహీన స్థితుల నుండి బలపరచగలిగిన దేవుడు. ఈ రెండిటితో పాటు మూడోది నేనేం చేయమంటున్నాడంటే, తప్పకుండా ఆత్మీయతలో శ్రమపడు. ఆత్మ పనులు చేయడానికి కూడా అలసట చెమట పట్టించుకో. తప్పకుండా నీవు ఆయనకి ఏమవుతావు? శ్రేష్ఠుడు అవుతావు. కాబట్టి ఈ 3 మాటలతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు మన పక్కన ఉండగా మనకు భయమేలా క్రైస్తవుండా నీవిక నపజయమును బ్రతుక నేల అని ప్రభు మాట్లాడతాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు ప్రభు. 5 రొట్టెలను 5,000 మందికి, 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిన దేవుడు, గాలిని సముద్రమును నిమ్మళపరిచిన దేవుడు, దయ్యములను వదిలించిన దేవుడు మనతో ఉండగా మనకేమొద్దు? భయమొద్దు. మనకి ఏ విధమైన భయములు? ఒకటే భయం ఉండాలా. ఏ భయం ఉండాలా? దైవ భయంతో, దేవుడు యొక్క సన్నిధిలో దేవునిని భక్తితో పాటు భయభక్తులు కలిగి ప్రభుని ఆరాధించి పరిశుద్ధమైన
పరలోక రాజ్యపు వారసులముగా ప్రభువిచ్చే ఆశీర్వాదాలు పొందుటకు పరిశుద్ధాత్మదేవుడు మనకు తోడయుండును గాక. ఆమేన్.